సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా కాకుండా జిల్లా మొత్తం మీద అందరినీ గ్యాదర్ చేసి తీసుకొస్తే పట్టుమని ఆఫ్సోపల్పడి తీసుకొస్తే పట్టుమని 30 మంది కూడా ఆ సమావేశానికి హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా మరి ఆ సమావేశంలో మరి దాన్ని జనసేన ఆత్మీయ సమావేశం అనాలా, కూటమి ఆత్మీయ సమావేశం అనాలా అనేది అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన సమావేశం అయితే ఆ వేదిక మీద జనసేన నాయకులు ఉండేవాళ్ళు, జన సైనికులు ఉండేవాళ్ళు, వీర మహిళలు ఉండేవాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు. వాళ్ళెవరికి కూడా వేదిక మీద కూడా స్థానం దక్కలేదు. వేదిక మీద అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఉండడం జరిగింది. మరి జన సైనికులు, వీర మహిళలు వీళ్ళని మరి వాళ్ళకి ఏ స్థానం ఇచ్చారో, ఎక్కడ కూర్చోబెట్టారో, ఏ ఊరు కూర్చోబెట్టారో, వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారో అనేది అందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే మరి పోతుల మహేష్ గారు జనసేన నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ముఖ్యంగా కాపులకి వీర మహిళలకి ఆయన ఎంత అగ్రస్థానం ఇచ్చారనేది, ఎటువంటి పదవులు ఇచ్చారనేది, ఎటువంటి సముచితమైన స్థానం కల్పించారనేది అక్కడికి వచ్చినటువంటి అతి తక్కువ మంది అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మరి అందరికీ నమస్కారం. పోతుల మహేష్ గారి రాజీనామాతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా జనసేన ఖాళీ అయింది. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పటికే దాదాపుగా 12 మంది జనసేన డివిజన్ అధ్యక్షులు, సమన్వయకర్తలు, అలాగే విజయవాడ జనసేన నగర ఉపాధ్యక్షులతో సహా అందరూ రాజీనామా చేసి ఈ రోజున పోతుల మహేష్ గారి దగ్గర మరి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుసు. మరి అంతేకాకుండా అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు కానివ్వండి, అలాగే మరి నగరంలో ఉన్నటువంటి లీగల్ సెల్ సభ్యులు కానివ్వండి, ఇతర అనుబంధ సంస్థల సభ్యులు అందరూ కూడా మరి ఈ రోజున పోతుల మహేష్ గారి నిజాయితీకి మెచ్చి, అలాగే మాట తప్పని మడమ తిప్పని నిజాయితీకి విలువిచ్చి నిజాయితీకి పట్టం కట్టేటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికంతటి కూడా నిదర్శనం మరి పోతుల మహేష్ గారికి వస్తున్నటువంటి జనాదరణ. మరి ఆయన జగన్ గారి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ నగరంలో ఆయన ప్రవేశించగానే మరి పార్టీ సభ్యులందరితో పాటు ప్రజలందరూ కూడా ఆయనకి నీరాజనాలు పట్టడమే దీనికి నిదర్శనం. మరి ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే మొన్న జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహిస్తే మరి ఆ కార్యక్రమం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత అంకిత భావంతో పనిచేశారు పార్టీకి అనేది ఎవరైనా నేర్చుకోవాలంటే అది పోతుల మహేష్ గారి నుంచి చూసి మాత్రమే నేర్చుకోవాలి. అందుకనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక డెడికేటెడ్ పర్సన్, ఒక కమిటెడ్ పర్సన్ మనకుంటే మనకి విజయవాడ నగర వ్యాప్తంగా మనకు బలం పెరుగుతుంది. ఈ నాయకుడికి అన్యాయం జరిగింది, ఇతనికి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిజంగా ఆత్మీయంగా ఆయన కౌగిలించుకున్నారు. అన్ని రకాలుగా కూడా పార్టీ అండగా ఉంటారని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. పోతుల మహేష్ గారు కూడా ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. ఆయన కూడా ఎంతోమందికి భరోసా ఇచ్చి అండగా ఉంటారని చెప్పారు. ఇవన్నీ నెరవేరాలంటే ఒక సరైనటువంటి అధినాయకత్వంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందువల్లే వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే పనిచేస్తాము, చేయబోతాం కూడా. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆరాపురం మిగిలి ఉన్నటువంటి మిగతా జన సైనికులు కూడా నిజమైన నిజాయితీ పరులు, జన సైనికులు కూడా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అతి త్వరలోనే మా దగ్గరికి వస్తారు, పోతుల మహేష్ గారి దగ్గరికి వస్తారు. ఎంత అగ్రస్థానంలో కూర్చోబెట్టారండి వీర మహిళల్ని పోతుల మహేష్ గారు ఉన్నప్పుడు. ఏ స్థానం కల్పించారు మీకు, ఏ వేదికల మీద ఎంత గౌరవించారు. మరి మొన్న ఆత్మీయ సమావేశంలో మరి మీకు జరిగినటువంటి అవమానం ఏంటి, ఎక్కడ కూర్చోబెట్టారు, ఏ స్థానం ఇచ్చారు, ఎంత గౌరవం ఇచ్చారు, ఇదందరూ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా. అసలు జనసేన పార్టీ 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలు నిలబడినటువంటి ఒక జనసేన నాయకుడికి పశ్చిమ నియోజకవర్గంలో సీట్ లేకుండా చేస్తే వేరే ఏం చేయాలి. అందుకనే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి పేరుగా నిలిచి ఒకసారి మాటిస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా నిలిచే నాయకుడి దగ్గరికే అదే రకమైనటువంటి భావాలు కలిగినటువంటి పోతుల మహేష్ గారు వెళ్ళడం జరిగింది. దీంట్లో తప్పేంటి? మీరందరూ కూడా జనసేనలోనే పుట్టి జనసేనలోనే పెరిగి జనసేనలోనే కంటిన్యూ అవుతున్నారా?
ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేనలో చేరలేదా? మరి ఈ రోజున జనసేనలో న్యాయం జరగనప్పుడు, నీతి నిజాయితీకి విలువ లేనప్పుడు 10 సంవత్సరాలు అహోరాత్రులు శ్రమించి అవిశ్రాంత పోరాటం చేసి రాజీ పడకుండా అన్ని రకాలుగా పోరాటం చేసిన ఒక మనిషికి పార్టీలో అన్యాయం జరిగితే ఏం చేయాలి? రాజకీయంగా ఆయన కోసం కాదు, ఆయన నమ్ముకున్నటువంటి క్యాడర్ కోసం. పశ్చిమ నియోజకవర్గం ప్రజలెన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను పోతున్న మహేష్ ఎమ్మెల్యే అవుతారు, చాలా అభివృద్ధి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, పిలిస్తే పలిక నాయకుడు అని. ఏమైపోయిన ఈ ఆశలన్నీ కూడా తుంచేశారు, చంపేశారు. ఏం చేయాలి? అందుకనే మాట తప్పని మడమ తిప్పనే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఒక మాట ఇస్తే ఆ మాట కోసం కట్టుబడి ఉండేటువంటి ఒక గొప్ప నాయకుడు కౌగిలించుకొని ఆయన ఆత్మీయంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అది నిజమైనటువంటి ఆత్మీయ సమావేశం, ఆత్మీయ సమ్మేళనం అంటే. 30 మందిని కూర్చోబెట్టుకొని అవాకులు పేలితే మహేష్ గారి మీద ఇది కరెక్ట్ కాదు. ఆ సంగతి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా చాలామంది మన మీ దగ్గరికి వచ్చినటువంటి అతి తక్కువ మంది కూడా చాలామంది పోతుల మహేష్ గారితో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అతి త్వరలోనే పోతుల మహేష్ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రయాణం చేస్తారు. ఈ సంగతి కూడా మీరందరూ కూడా చూస్తారు.